కేసీఆర్ విమర్శలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభలో జనం కంటే ఎక్కువ విస్కీ బాటిల్లే కనిపించాయన్నారు. బీఆర్ఎస్ సభను మహిళలు ఎవరూ రాలేదన్నారు. తక్కువ కాలంలో ఎక్కువ అవినీతి చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని మండిపడ్డారు. ఒక రోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని, బీజేపీ పార్టీని వెనుకొచ్చిన తీరుని, వెనకేసొచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ మీటింగ్ అది. నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ. మహిళలు కనబడలేదు నిన్న మీటింగ్ లో. కారణం విస్కీ బ్రాండీకి వారు లోకలే కాబట్టి మహిళలు రాకుండానే మీటింగ్ జరుపుతున్న సందర్భం. నేను మీ ద్వారా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్ సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్, డీజిల్ పోసుకునే డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి నేను ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా? తెలంగాణ సాకారం చేసేందుకు కాంగ్రెస్ విలన్గా నిలబడాలా? ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒక సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా చూపాలా? తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? ఉద్యమకారులు ఎంతమంది అసలు బాస్ తెలంగాణ వచ్చింది? ఎంతమంది అమరవీరుల కుటుంబాన్ని మీరు ఆదుకున్నారు? ఒక్కొక్కడికను ఉద్యోగం ఇచ్చినారా? ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి, మీ కొడుకు మంత్రి పదవి, మీ కూతురు ఎంపీ పదవి, మీ మేనల్లుడికి మంత్రి పదవి, మీ తోరళ్ళు కొడుకు ఎంపీ పదవి, మీ కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి, ఇవి ఇవ్వచ్చు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబాన్ని ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? ప్రజల చేత తిరస్కరించబడి కేసీఆరే తెలంగాణకు మొదటి విలన్ అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణను కేసీఆర్ కోలుకోకుండా గట్టి దెబ్బ తీశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై అక్కసుతోనే కేసీఆర్ విమర్శలు చేశారన్నారు. సోనియా గాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదన్నారు. కేసీఆర్ ఒక్కరు పోరాడితే తెలంగాణ రాలేదని, దొంగ పాస్పోర్టులతో జనాన్ని విదేశాలకు పంపిన విషయం మర్చిపోయావా అని నిలదీశారు. దొంగ పాస్పోర్ట్ల మొదలుకొని కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టుల వరకు, ప్రభుత్వ భూములు కాజేసే వరకు ఈ దొంగల మూట గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం చాలా విదూరంగా ఉంది. 10,000 ఎకరాలకి పైగా ఈ హైదరాబాద్, ఇన్లాండ్ హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత మీది కాదా? ప్రజలకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగత అవుతున్న ఉద్దేశంతోనే ముఖ్యంగా రైతాంగం మిమ్మల్ని ఇంటికి పంపించిన సందర్భం మర్చిపోయి మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన అవినీతి పాలన, మీరు చేసిన అరాచక పాలన, మీరు చేసిన కుటుంబ పాలన, మీరు చేసిన పత్రికా వ్యతిరేక పాలన, మీకేమైనా స్వేచ్ఛ ఉండిందా మిత్రులారా? పత్రికల మీద, యజమానుల మీద ఆంక్షలు విధించినటువంటి పాపం కేసీఆర్ది కాదా? టీవీ ఛానల్ని బ్యాన్ చేసిన పాపం కేసీఆర్ది కాదా? ధర్నా చౌకులు ఎత్తేసిన పాపం కేసీఆర్ది కాదా? హౌస్ అరెస్టులు కొన్ని వేలు చేసిన పాపం కేసీఆర్ది కాదా? ప్రతిపక్ష నాయకుల నోర్లు మోయించిన పాపం కేసీఆర్ది కాదా? కోదండరాంని గల్లా పట్టుకుని బయటకు ఇచ్చిన పాపం కేసీఆర్ది కాదా?
గద్దరు 4 గంటలు వేచి ఉంచి అవమానపరిచిన పాపం కేసీఆర్ది కాదా? బీసీ ఎస్సీ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే డబ్బుల కకృతి పడి గ్లోబల్ సంస్థకి అప్పచెప్పి వాడు సరిగ్గా దిద్దకుంటే కొన్ని వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే ఆ పాపం మీది కాదా? తప్పుల కడక వల్ల అన్యాయంగా పాస్ అయి కూడా ఫెయిర్ అయినట్టుగా చూసిన వల్ల విద్యార్థులు చనిపోయిన పాపం మీది కాదా? ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్ పాల్పడి మీ కుటుంబ సభ్యులు పేపర్ లీకేజ్ చేసి అమ్ముకున్న పాపం మీది కాదా? ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు? ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి? ఎవరి ప్రమేయం వల్ల లీక్ అయినాయి? మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదా దాంట్లో? దొంగ పాస్పోర్ట్ల మొదలుకొని కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టుల వరకు, ప్రభుత్వ భూములు కాజేసే వరకు ఈ దొంగల మూట గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం చాలా విదూరంగా ఉంది. 10,000 ఎకరాలకి పైగా ఈ హైదరాబాద్ కాళేశ్వరం పేరుతో 1,25,000 కోట్లు గోదావరిలో పోసినట్లయిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గజ్జకట్టిన గద్దర్ను ఏ విధంగా అవమానపరిచారో మర్చిపోయావా? రుణమాఫీపై తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కుర్చీ ఎక్కక ముందు తాను ఎన్ని మాటలు చెప్పారు? దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో సోయి ఉందా అని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, కరీంనగర్లను లండన్ చేస్తానన్న హామీ ఏమైందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నిజమైన విలను మీరు కారణం మీరిచ్చి ప్రజలకిచ్చి వాగ్దానం ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను. ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్రూమ్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాన్నావు. మిషన్ భగీరథ పేరిట 25,000 కోట్లు దండుకున్నాం. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకు ఇల్లుకు ఎగబాకింది. ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దాన్ని దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కూలేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాహకం వల్ల? నీ చాతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ బాబు మర్చిపోయారు. ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారు. నా దుర్పాలన, దరిద్ర పాలన ప్రజలు మర్చిపోయారు.